మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా మనం ఈ సెల్లల్లో పడిపోతున్నాం అంతే. 24 గంటలు మన సెల్లు చూసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అది ఏది చూడాలి అదే చూడాలి, ఏది పంపాలో అదే పంపాలి, ఏది మనం చేయాలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దట్ సెల్ ఈజ్ అది వెరీ వెరీ బెస్ట్ ఆఫ్ పీస్ అనమాట. మనకు అది గొప్ప వస్తువు మనకు అది. అసలు ఇక్కడ నుండి సమాచారాన్ని ఎంతో దూరాన్ని మనకి చేరవేస్తుంది. చూడండి, అసలు ఇక్కడ మనం మాట్లాడుతున్న విషయాన్ని ఎంతో కొన్ని వేల కిలోమీటర్లో, లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మన మాటను అందించి మనకు వెంటనే మనకు ఆ మాటను తిరిగిస్తుంది. ఇంత మనకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు, అది ఉపయోగించుకో. అందులో ఎంతో గొప్ప ఉన్నాయి. చూడండి, ఈరోజు మనకు జరుగుతున్నటువంటి ఈ ఛానల్లో కూడా అనేక మంది ఈ జ్ఞానాన్ని మనకి ఛానల్ ద్వారా ఇస్తున్నారు. అట్లాగే మన తీర్థయాత్ర ఛానల్ కూడా మీ అందరికీ ఈ ధార్మిక జ్ఞానాన్ని ఇవ్వాలని, ఈ ధార్మిక జ్ఞానం అందరికీ పంచిపెట్టాలన్నటువంటి మహా ఉద్దేశంతోనే గొప్ప భావంతోనే ఈ ఛానల్ని వాళ్ళు నడిపిస్తున్నారు. ఎందుకు? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కొంతైనా మనం అందిస్తే కొంతమందికి నీ మార్పు కలిగి ఈ జ్ఞానం కలిగి వారు తరిస్తారు, ఇంకా కొంతమందికి తరింపజేస్తారు అన్నటువంటి పెద్ద ఉద్దేశంతోనే ఈ అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక ఒక శీర్షికను పెట్టి లోకానికి అందిస్తున్నారు. అదే అన్నమాట తెలుసుకోవాల్సింది మనం. అందుకు కాబట్టి భగవద్గీత కించిదధేత గంగాజల లవ కనికాపేత. గంగాజలాన్ని ఒక్క బిందువు సేవిస్తే చాలని చెప్తాడు. నిజంగా మేము కాశీలో ఉన్నప్పుడు గంగలో స్నానం చేసేటప్పుడు ఒక అనూహ్యమైన భావన కలిగేది. ఏమిటనంటే, గంగలో ములగ్గానే గురుదేవుడైనటువంటి సద్గురు మహర్షి మలయాస్వామి చెప్పేవారు, పావనమైన గంగ, ఆ పవిత్రమైన గంగలో స్నానం చేసేటప్పుడు ఇది సమస్త పాపాలని తొలగించి, ఇందులో ఎంతో మంది మహానుభావులందరూ కూడా ఈ గంగలో స్నానం చేశారు, ఈ గంగలో తపస్సు ఆచరించారు, వాళ్ళ యొక్క తపోశక్తి అంతా ఇందులో ఉన్నది, అది మీలో ప్రవేశించినట్టుగా భావం చెయ్యండి అని గురుదేవుడైనటువంటి సద్గురు మహర్షి మలయాస్వామి వారు తమ గ్రంథాల్లో చెప్పేవారు. ఆ యొక్క విషయాన్ని వినగానే, ఆ గంగలో ములగ్గానే అటువంటి భావం అనేది ఉద్బోధమయ్యేది అనమాట. అందుకే భావాన్ని బాగా పెంచుకోవాలి, పవిత్ర భావాన్ని లోపల ఉంచుకోవాలి. నువ్వు పూజ చేసినా, యజ్ఞం చేసినా, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉండవు, నువ్వు కెమెరా, నీ డ్యూటీ ఏమిటి? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? కెమెరా. నువ్వు కెమెరా పని చేసేప్పుడు కూడా నీ భావం పవిత్ర భావమై ఉండాలి. నువ్వు ఒక చలనచిత్రంలో పనిచేస్తున్నావు, అందులో కూడా నీ భావం పవిత్రమైన భావం ఉండాలి. నేను ఈ లోకానికి ఒక మంచి విషయాన్ని చలనచిత్రం ద్వారా నేను అందించాలా అనే భావం నీకుంటే తప్పక ఆ భావం అందరికీ వెళుతుంది. ఆ భావం, అందుకే భావం కావాలి గొప్పది. అందుకే సద్గురు మహర్షి మలయాస్వామి వారు చెప్పేవారు, భావశుద్ధియే జ్ఞానసిద్ధి. నీ భావం ఎంత గొప్పగా ఉంటుందో నీకు శుద్ధి అంత జ్ఞానం అంత కలుగుతుందన్నారు. భావశుద్ధే జ్ఞానశుద్ధి. నీ భావం శుద్ధి కావాలా, అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానానికి నువ్వు అర్హుడు. అంత జ్ఞానం నీకు కలిగి ఉన్నావు. మనుషులకి జ్ఞానం ఏ జన్మలో ఏ పశువుకి పక్షికి లేదు. అటువంటి బ్యూటిఫుల్ దేహాన్ని నువ్వు ఎత్తి, ఈ అద్భుతమైన వండర్ఫుల్ జన్మను ఎత్తి వృధా చేసుకోకుండా ఒక దివ్య జీవనాన్ని గడపమని భగవద్గీత ఉద్బోధిస్తుంది మనకి బోధ. అందుకు కాబట్టి ఈ బోధన చక్కగా మనం తెలుసుకున్నట్టయితే, భగవద్గీత చెప్పినట్టు మనం ఆచరించినట్టయితే మన జీవితాలన్నీ చక్కగా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా మార్చుకోవచ్చు. అది మన చేతిలో ఉన్నది, అది మనలో ఉన్నదన్నమాట. భగవద్గీత మార్చదు. భగవద్గీత చెప్పింది. గురువులు చెప్తారు, శాస్త్రాలు చెప్తాయి, దేవాలయాలు అక్కడ దేవతల యొక్క అనుగ్రహం ఇస్తారు. కానీ మారిందంతా మనం మారాలి, మనలో మార్పు రావాలి. మనలోను మాటికి మనం ఏ తప్పు చేసాం, మానవుడిని చాలా తప్పు వస్తుంది. తప్పు చేసేంత మాత్రం నేను తప్పు చేశాను కుంగిపోకూడదు. ఆ తప్పు నుండి నువ్వు బయటపడాలి. ఆ మాట ఎన్నిసార్లు నువ్వు కింద పడినా నువ్వు పైకి లేవాలి. అట్లా పడిపోతూ ఉండిపోతే ఇక నువ్వు పైకి లేవలేవు. యు అలర్ట్ టు అలర్ట్. నువ్వు జాగ్రత్త. పడిపోతే మళ్ళీ లేవలేవు. పడినా లేచి నీ కాళ్ళ మీద లెగిసి మళ్ళీ నువ్వు ఆలోచించు. అదే శాస్త్రం చెప్తుంది, అదే పెద్దలు చెప్తున్నారు.
మరి మనం ఏమనుకుంటున్నాం? అయ్యో నేను ఇదైపోయింది, నా జీవితం ఇట్లా పాడైపోయింది, అరే ఎందుకు పనికిరాను అనుకుంటున్నావు. అట్లా ఎప్పుడు అనుకో. ఈ జీవితం గొప్పది. ఒక చెట్టు ఎండిపోతుంది, ఎండాకాలంలో ఎండిపోయి ఎందుకు పనికిరాకుండా కనబడుతుంది. అదే వర్షాకాలం రాగానే చక్కగా చిగురిస్తుంది. చిగురిచ్చి ఎంతో మందికి నీడనిచ్చి ఆ చక్కనైనటువంటి పుష్పాలనిచ్చి పండ్లనిచ్చి ఎంతో ఆహ్లాదాన్ని సుఖాన్ని కలిగిస్తుంది. యు సీ, యు గో ఇన్ ఫారెస్ట్, అదర్వైజ్ అవుట్ సైడ్ యు సీ. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఒకసారి చెట్టుని చూడండి అసలు. అందు కాబట్టి మనలో ఉండాల, మనలో మార్పు కలగాల. మన వ్యసనాలకు బానిసలైపోయిన వ్యసనం నుండి బయటపడు. ఏ వ్యసనమైనా సరే అది గొప్ప హాని, అది ప్రాణానికి హాని. 7 వ్యసనాలు, ఈ వ్యసనాల్లో మనుషులు పడిపోయి పూర్తిగా కోల్పోతున్నారు. అందు కాబట్టి అటువంటి వ్యసనాలన్నిటిని దూరం చేసేది, అటువంటి వీటన్నిటి దూరం చేసేది మహర్షుల యొక్క వాక్యాలు, పెద్దల యొక్క ఉపదేశం, భగవద్గీత యొక్క భగవంతుడు చెప్పిన బోధ. ఆ బోధలో దుర్యోధనుడు మరి ఎవరో ధృతరాష్ట్రుని కుమారుడు, అటువంటి బోధ చక్కగా స్వయంగా భగవంతుడైన కృష్ణుడు వచ్చి చెప్పిన ఆ ధృతరాష్ట్రుడికి పట్టలేదు. చూడండి, పట్టలేదు. అందుకే అజ్ఞానికి పట్టడం అంటే చాలా కష్టం. ఆ బాగా వ్యామోహంతో ఉన్నాడు, పుత్ర వ్యామోహంతో ఉండిపోయినాడు. ఆ పుత్ర వ్యామోహం ఉండిపోయినటువంటి వ్యక్తికి పడుతుందా చెప్పండి? పట్టలే. అందుకే యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు ఈయనకి ఒక లోపల వ్యతిరేక భావం కలిగింది, ఒక ఆందోళన కలిగింది. అరే, ఈ యుద్ధంలో అజేయులైనటువంటి పాండవులతో మా వాళ్ళందరూ మరణిస్తారేమో అని. ఎందుకు అనంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు ఉన్నాడు అటుపక్క. ఆయనకి తెలిసిపోయింది కృష్ణుడు ఉన్నాడు అని. తెలిసినప్పటికీ చూడండి, ఆ మోహం అనేది, ఆ మోహం చూడండి ఎంత కిందకి పడదోసింది అసలు. అప్పుడైనా శరణాగతి వెడితే భగవంతుడు యుద్ధాన్ని ఆపేసేవాడు. భగవంతుడు యుద్ధం ఆపడం కాదు, భగవంతుడు యుద్ధం చేయడం లే. ఆయనకి యుద్ధానికి సంబంధం లేదు, ఆయన కేవలం నిమిత్త మాత్రుడు. కానీ ఆయన శరణాగతి వెడితే ఆయన అనుగ్రహంతో ఏం చేసేవాడు? యుద్ధం చేయాలని ఎవరు వెళ్ళారు? మేము కృష్ణుడు ఏమైనా పంపించాడా? కౌరవం లేదా మీరు యుద్ధం చేయమని, పాండవులు యుద్ధం చేయమని చెప్పాడా? లేదు. వారి శపథాలే, వారు ఎవరైతే శపథాలు చేశారో వారి శపథాలే వారికి యుద్ధానికి కారణం లేదు. ఈ యుద్ధం చేయకపోయినా సరే వాళ్ళ లోపల ఆ ఆక్రోశం అవన్నీ ఉన్నది కదా, అది ఎప్పుడు ఉంచదు. ఆ మనిషిని ఎప్పుడైనా ఆ స్థితికి తీసుకొస్తుంది. అందు కాబట్టి యుద్ధం, ఇటువంటి యుద్ధ బీభత్స వాతావరణంలోనూ ఆ భూమి గొప్పది. అక్కడ ఎంతో మంది ఆ కురుక్షేత్రంలో పావనమైనటువంటి ఎన్నో పుణ్యకార్యాలు జరిగినాయి. కురుక్షేత్రం అనేటువంటి ఆ యుద్ధ భూమిలో, స్థలంలో కురు మహారాజు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశాడు. మరొకటి యాగంలోను, ఆ యాగ స్థలంలో ఏమైనా మార్పు కలిగిందా? ఏమైనా మార్పు కలుగుతుందా? మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ఏం చేశారు? అక్కడ ఏమైనా మార్పు కలుగుతుందా అని అడిగాడు. చూడండి, భగవంతుడి స్వయంగా వచ్చి చెప్పిన మార్పు కలగనటువంటి వ్యక్తికి అక్కడ కలుగుతుందా? భగవంతుని స్వయంగా వచ్చి అనేక విషయాలు బోధించి ఒక నీతిని చెప్పినటువంటి వ్యక్తికి మారలేదే. అంటే స్థలం మార్పు కలిగిస్తుంది. స్థలంలో ఆ పుణ్య విశేషాన్ని బట్టి మనిషిలో మార్పు కలుగుతుంది. కానీ దుర్యోధనుడికి కలగలే, అర్జునుడికి కలిగింది ఆ స్థలంలో అడుగు పెట్టగానే. చూడండి, అందరిని చూసి అరే ఇంతమంది ఇది అయిపోతున్నారే అని అర్జునుడికి కలిగింది. దుర్యోధనుడికి ఏమైనా కలిగిందా చెప్పండి? ఎప్పుడు యుద్ధం చేస్తాను అనే ఆగ మేఘాల్లో ఉన్నాడు. అదనమాట దుష్టుడికి సన్మార్గుడికి ఇదే తేడా. ఇక్కడ దుష్టత్వం అంటే ఏమిటి? దుర్బుద్ధి. ఆ దుర్బుద్ధి అనమాట. ఈ మొత్తం నేనే దోచుకోవాలని దుర్బుద్ధి. అట్లా ఇది మొత్తం నాకు కాదు, నా ధర్మంగా నాకు ఏది రావాలో నాకు అదొస్తే చాలా అన్నివాడే సద్బుద్ధి.